రాజీవ్ కనకాల మళ్ళీ చనిపోతాడని తెలిసి తన సినిమాలో వద్దు అని చెప్పేశాడంట మహేష్ బాబు. సో మరి చాలా సినిమాల్లో చాలా మంది కూడా ఒకరికి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు వాళ్ళు సెట్ అవుతారా కాదా అని చెప్పేసి 10 రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ స్క్రీన్ ప్రజెన్స్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతారా లేదా, డైలాగ్ డెలివరీ సరిగ్గా ఇవ్వగలుగుతారా లేదా, అండ్ వీళ్ళు మెయిన్గా ఎవరైతే ఎదుటి పాత్ర ఉంటుందో వాళ్ళకు మెయిన్గా స్ట్రాంగ్గా నిలబడతారా లేదా. సో ఈ విధంగా 10 రకాలుగా ఆలోచించి ఆ వ్యక్తి సెట్ అవుతే తీసుకుంటారు, లేకపోతే లేదు అని చెప్పేస్తారు. సో ముఖ్యంగా వేరే వాళ్ళని ఆడిషన్ చేసి తీసుకుంటారంటే వాళ్ళకు 10 రకాలుగా ఆలోచిస్తారు, ఓకే. బట్ సెలబ్రిటీస్ విషయంలో ఆల్రెడీ వాళ్ళందరూ కూడా ప్రూఫ్ అయినటువంటి సెలబ్రిటీస్ ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళని ఆటోమేటిక్గా తీసుకుంటారు. సో తీసుకున్న తర్వాత మరి అప్పుడు కూడా కొన్ని అంటే ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆయనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతారా లేదని చెప్పేసి మరొకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇంకొంతమంది వద్దు అని చెప్తుంటారు. సో ఆ విధంగా వద్దు అనుకొని వదిలేసిన పాత్రలు వేరే వాళ్ళు తీసుకున్నప్పుడు హిట్ అయిన సినిమాలు, ఆ పాత్రకి మంచి పేరు వచ్చినటువంటి సినిమాలు కూడా అలాంటి వ్యక్తులు కూడా క్యారెక్టర్లు చాలా మటుకు ఉన్నాయి. అయితే ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమాలో ముఖ్యంగా మనం చెప్పుకోదగిన విషయాలు ఏవైతే ఉన్నాయి, ఏదైతే సినిమాలు ఎక్కువగా హిట్ అని మనం అనుకుంటామో అందులో ఖచ్చితంగా అతడు సినిమా, పోకిరి సినిమా డెఫినెట్లీ ఉంటాయి. అయితే ఈ 2 సినిమాల్లో కూడా రాజీవ్ కనకాల గారు ఉన్నారు అని అంటాం, కానీ ఇక్కడ మాత్రం పోకిరి సినిమాలో రాజీవ్ కనకాల గారు కనిపించారు. సో అతడు సినిమాలో కూడా ఒక 5 నిమిషాలకు మించి ఎక్కువగా ఉండరు, తన పాత్ర అనేది చనిపోతుంది. సో ఈ విధంగా పోకిరి సినిమాకి వచ్చేసరికి కూడా ఇప్పుడు మనకు అక్కడ అజయ్ పాత్ర ఉంటుంది. సో అజయ్ పాత్రని ముందుగా రాజీవ్ కనకాల గారికి ఇవ్వడం జరిగిందంట. కాకపోతే ఆల్రెడీ అతడు సినిమాలో కూడా రాజీవ్ ఉన్నప్పుడు అక్కడ కూడా చంపేశారు. సో ఇప్పుడు పోకిరి సినిమాలో కూడా మళ్ళీ ఇక్కడ ఆయన్నే పెడితే ఇందులో కూడా చనిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి పాత్రను మళ్ళీ ఆయన్నే చనిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి మహేష్ బాబు గారు మాత్రం రాజీవ్ కనకాల గారు వద్దు అని చెప్పేసి అజయ్ గారిని సజెస్ట్ చేశారంట. సో ఈ విషయాన్ని స్వయంగా అజయ్ గారే చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా రాజీవ్ కనకాల గారి కెరీర్లోని తను చేసిన ప్రతి ఒక్క సినిమాలో ఆల్మోస్ట్ స్టార్ హీరోలు అందరి పక్కన కూడా నటించడం జరిగింది. అన్ని సినిమాల్లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటికి కూడా ఒక తండ్రి పాత్ర కావచ్చు, లేకపోతే విలన్ పాత్ర కావచ్చు, ఇంకా కూడా తను మంచి క్యారెక్టర్లు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఓవరాల్గా అయితే ఈ విషయం గురించి ఇప్పుడు అందరు కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే మహేష్ బాబు గారే స్వయంగా వద్దు అన్నాడా, ఎందుకు అంటే దాని వెనకాల ఇంత కథ ఉంది. అంటే ఆల్రెడీ ఒక సినిమాలో చేశారు, అక్కడ కొంచెం నిడివే ఉన్నప్పటికీ 5 నిమిషాలే ఉన్నప్పటికీ అక్కడ కూడా ఆ పాత్ర చనిపోతుంది. మళ్ళీ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ కూడా చనిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి అయితే వద్దన్నారని తెలుస్తుంది.